ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు భర్త తెలివి భార్య తెలివి. ఒక అరణ్యానికి దగ్గరలో నూకాలమ్మ అనే మనిషి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమెకు బంధువులైన వారెవరూ లేరు, పెళ్లి కూడా కాలేదు. కానీ నూకాలమ్మ గొడ్డు గోద ఏర్పాటు చేసుకొని పాడి మీద డబ్బు కొంత వెనకవేసి ఒంటరి బతుకే అయినా సుఖంగా బతుకుతూ వచ్చింది. అడవిలో ఒక కోయ కుటుంబం ఉండేది. అది సమిష్టి కుటుంబం. అందులో 30-40 మంది ఆడామగా ఉండేవారు. వాళ్ళు అడవిలో కొంతమేర మోటు ధాన్యాలు పండించి వాటితో పొట్ట పోసుకునేవారు. ఒకనాడు కోయ పెద్ద వచ్చి, నూకాలమ్మ నూకాలమ్మ, 20 రూపాయలుంటే అరవిస్తావా? ఏడాది లోపల వడ్డీతో సహా తిరిగి ఇస్తాను అన్నాడు. పిడతలో ఉండే డబ్బు పిల్లలను పెడుతుందా అనుకుని నూకాలమ్మ కోయ పెద్దకు 20 రూపాయలు అప్పు పెట్టింది. ఏడాది గడిచింది. రెండో ఏడు కూడా సగపడ్డది. కోయ పెద్ద డబ్బు తిరిగి ఇవ్వలేదు సరికదా, తన ముఖమైనా చూపించలేదు. నూకాలమ్మ ఏదైనా సహిస్తుంది కానీ మోసం సహించలేదు. అందుచేత ఆమె ఒకనాడు తీరిక చేసుకుని అడవిలో కోయ కుటుంబం ఉండే చోటికి వెళ్ళింది. ఆమె వెళ్లేసరికి కోయ కుటుంబంలోని 50 మంది తమ మొరటు ధాన్యం కోస్తున్నారు. వారిలో కోయ పెద్దలాంటి వాళ్ళు 5-6 ఉన్నారు. వాళ్లలో తన వద్ద అప్పు పుచ్చుకున్నవాడెవడో నూకాలమ్మ గుర్తించలేక వాళ్ళు తనని చూడకముందే గిరుక్కున తిరిగి ఇంటి దారి పట్టింది. దారిలో ఆమెకు పోతరాయుడనేవాడు కనిపించి, ఏం నూకాలమ్మ, అడవి నుంచి వస్తున్నావు? అక్కడేం పనిపడింది అని పలకరించాడు. పోతరాయుడు అడవి మనిషి కాదు, పల్లె మనిషి కాదు. వాడు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఏదో విధంగా పొట్టపోసుకుంటూ గాలికి తిరిగేవాడు. చాలా తెలివిగలవాడని అందరూ చెప్పుకునేవారు. నూకాలమ్మ తన మనసు తేలిక చేసుకుందామని దాచకుండా వాడితో జరిగినదంతా చెప్పింది. పోతరాయుడు నవ్వి, అవును, ఆ కోయవాళ్లంతా కొత్త వాళ్లకు ఒకటిగానే ఉంటారు. నేను చెప్పినట్టు చేస్తివా నీకు పని జరుగుతుంది. ఇవాళ కోసిన పైరు రేపు నలుస్తారు. అప్పుడు నువ్వు వెళ్ళి ఎట్టాగైనా పెద్ద పెద్దే, ఆ బలం మిగిలిన వాళ్ళకెక్కడుంటుంది అను అని సలహా ఇచ్చాడు. నూకాలమ్మ మర్నాడు మళ్లీ కోయ కుటుంబం ఉండే చోటుకి వెళ్ళింది. మగవాళ్లు కోసిన పైరును కట్టలు కట్టి కట్టలను రాళ్లకేసి కొట్టి గింజరాలుస్తున్నారు. ఆడవాళ్లు రాలిన గింజలను చెరిగి తప్పాతాలు వేరు చేస్తున్నారు. నూకాలమ్మ మగవాళ్లు గింజరాల్చే చోటికి వెళ్ళి కాసేపు చూసి, ఎట్టాగైనా పెద్ద పెద్దే, ఆ బలం మిగిలిన వాళ్లకు రమ్మంటే మటుకు వస్తుందా అన్నది. వెంటనే కోయ పెద్ద చేతిలో ఉన్న కట్టను కింద పడేసి ఒక్క దూకుతో నూకాలమ్మ దగ్గరికి వచ్చిపడి, ఇప్పుడేం చూసినావు నూకాలమ్మ, నా చిన్నతనంలో ఇంత పైరు ఒక్క చేతిమీదిగా నలిచి పారేసేవాణ్ణి అన్నాడు. నీ ప్రయోజకత్వం బాకీలు తీర్చటంలో కనిపించదేం? నా దగ్గర తీసుకున్న డబ్బు ఇంతకాలం ఉంచుకున్నావేం అన్నది నూకాలమ్మ. తన బలగం మధ్య కోయ పెద్దకు తల తీసేసినట్టయింది. వాడు సిగ్గుపడుతూ, ఎన్నింటికని చావను నూకాలమ్మ, డబ్బు సిద్ధంగానే ఉంది. ఎప్పటికప్పుడు మీ ఇంటికి వద్దామనుకోవటము, ఏదో పని అడ్డు రావటము అయిపోతుంది అంటూ లోపలికి వెళ్ళి 30 రూపాయలు తెచ్చి నూకాలమ్మ చేతిలో పెట్టాడు. నూకాలమ్మ ఆ డబ్బు తీసుకుని సంతోషంగా ఇంటి దారి పట్టింది. పోతరాయుడు మళ్లీ దారిలో కనిపించాడు. నూకాలమ్మ వాడితో జరిగిన సంగతి చెప్పి వాడు చెప్పిన యుక్తిని ప్రశంసించింది. యుక్తులకేం, నా బుర్ర నిండా యుక్తులే. ఇంకో యుక్తి చెప్పనా? మీ ఇంటికెళ్లే దారిలో చిన్న రొంపి ఉన్నది. మీ ఇంటికెళ్లే దారిలో చిన్న రొంపి ఉన్నది చూడు, దాని నిండా బురద మట్టలున్నాయి. అది దాటి వెళ్లితే పొలాలలో పని చేసుకునే మనుషులు కనిపిస్తారు. నువ్వు ఇంటికి వెళ్ళి డబ్బు దాచిపెట్టి ఆ పొలాల్లో పనిచేసే వాళ్ల దగ్గరికి వెళ్ళి నీ డబ్బు మూట ఆ రొంపిలో పడిపోయిందని చెప్పు. దాన్ని తీస్తే సగం డబ్బు ఇస్తానని చెప్పు. వాళ్ళు రొంపి నుంచి బురద అంతా పైకి తోడేస్తారు. అందులో ఉండే చేపలు ఏరుకొని ఇంటికి చక్కా పో అన్నాడు పోతరాయుడు. నూకాలమ్మ అలాగే చేసింది. రొంపిగుంట నుంచి బురద తీసి ఒడ్డున వేయసాగారు. అందులో ఉండే చేపలను పుష్కలంగా ఏరి ఒడిలో పెట్టుకొని నూకాలమ్మ, నేనిక్కడ నిలబడలేను, ఇంటి దగ్గర నా ఎత్తు పని ఉంది. డబ్బు మూట దొరికితే సగం నాకు తెచ్చి ఇచ్చి మిగతాది మీరు పంచుకోండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. ఇది జరిగాక 2-3 రోజులాగి పోతరాయుడు తనను పెళ్లాడమని నూకాలమ్మకు ఒక మనిషి ద్వారా రాయబారం పంపాడు. నూకాలమ్మ కూడా ఆ పాటి యుక్తిగలవాడు ఆధారంగా ఉండటం తనకు మంచిదేనని, వాడు చిన్న మెత్తు పని చేయకుండా తింటూ కూర్చున్నా తాను సులువుగా పోషించవచ్చునని అనుకుని పోతరాయుడిని పెళ్లాడడానికి ఒప్పుకున్నది. ఇద్దరికీ పెళ్లి జరిగింది. పోతరాయుడికిప్పుడు జీవితం మరింత హాయిగా ఉన్నది. నూకాలమ్మ మొగుణ్ణి కాల్చుకు తినే రకం కాదు. అస్తమానము ఇంటి పనులతోనే ఆమెకు సరిపోతుంది. ఆమెకు 4 పాడి ఆవులున్నాయి. అడవిలో వాటికి బలమైన మేత దొరుకుతుంది. పుష్కలంగా పాలిస్తాయి. ఆ పాల నుంచి బోలెడంత వెన్న వస్తుంది. వారానికి ఒకసారి నూకాలమ్మ దాన్ని బస్తికి తీసుకుపోయి అమ్మి డబ్బు తెస్తుంది. ఒకసారి నూకాలమ్మ 3 పెద్ద చట్టీల నిండా వెన్న నింపి వాటిని దొంతరగా పేర్చి తాళ్లు పెట్టి కట్టి మర్నాడు ఉదయం బస్తికి తీసుకెళ్లటానికి సిద్ధపరిచింది. ఆ సాయంకాలం ఆమె ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడు
పోతరాయుడికి వెన్న మీద బుద్ధి మళ్ళింది. వాడు చట్టీల దొంతర కట్లు విప్పి అడుగు చట్టీలో నుంచి వెన్న తినసాగాడు. ఎంత తిన్నా వాడికి తృప్తి కాలేదు. చట్టి అంతా ఖాళీ చేశాడు. రెండో చట్టీలోది తినడం ఆరంభించి అది కూడా పూర్తిగా ఖాళీ చేశాడు. ఆ తర్వాత వాడు ఖాళీ చట్టీల నిండా ఇంత తడిమట్టి నింపి మట్టి చట్టీల మీద వెన్న ఉన్న మూడో చట్టీ పెట్టి దొంతరగా పేర్చి తిరిగి తాడు కట్టి ఏమీ ఎరగనట్టు ఊరుకున్నాడు. మర్నాడు నూకాలమ్మ బస్తీకి వెళ్ళేటప్పుడు వాడే ఆ చట్టీల దొంతరను ఆమె నెత్తికెత్తాడు. నూకాలమ్మ బస్తీకి వెళ్ళి వెన్న కొనేవాళ్ల దగ్గర దొంతర విప్పి పై చట్టి ఒక్కదానిలో మాత్రమే వెన్న ఉన్నట్టు తెలుసుకొని నలుగురి మధ్య చచ్చే సిగ్గుపడిపోయింది. తన మొగుడు ఎంత యుక్తిగలవాడైనా తన మీదనే యుక్తులు ప్రయోగించటం నూకాలమ్మ సహించలేకపోయింది. ఆమె బస్తీ నుంచి తిరిగి వస్తూ నల్లయ్య అనే గొర్రెల కాపరి మంద దగ్గర ఆగి ఏవో కబుర్లు ప్రారంభించింది. నల్లయ్య మందలో దాదాపు 100 గొర్రెలున్నాయి. కానీ నల్లగొర్రె ఒకటే ఉన్నది. అదంటే నల్లయ్యకు ప్రాణం. నీ నల్లగొర్రెకు ఇవాల్టితో రుణం తీరిందనుకో అన్నది నూకాలమ్మ. అదేం అన్నాడు నల్లయ్య రోషంగా. ఇవాళ అర్ధరాత్రికి దాన్నెవరో ఎత్తుకుపోబోతున్నారు అన్నది నూకాలమ్మ. నిజమా అన్నాడు నల్లయ్య. కనకనేగా ముందుగా హెచ్చరిస్తున్నాను. దాన్ని ఎట్లా కాపాడుకుంటావో ఏమో అని నూకాలమ్మ బయలుదేరింది. నూకాలమ్మ ఇల్లు చేరేసరికి పోతరాయుడు ఇంట్లోనే ఉన్నాడు. బయటి వాకిలి చప్పుడు వినిపించింది గాని నూకాలమ్మ ఎంతసేపటికి ఇంట్లోకి రాలేదు. ఆమె ఏం చేస్తున్నదో చూద్దామని పోతరాయుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి నూకాలమ్మ ఇంటి ముందు ఆవరణలో చచ్చిపోయిన దానిలాగా పడి ఉన్నది. ఆమెకేమయ్యిందో అని పోతరాయుడు భయపడ్డాడు. దగ్గరికి వెళ్లి కదిలిస్తే శవంలాగా కదిలింది. ఊపిరి కూడా ఆడుతున్న లక్షణాలు లేవు. పోతరాయుడు ఆమెను మోసుకొని ఇంట్లోకి తెచ్చి మంచం మీద పడుకోబెట్టి ముఖాన నీరు చల్లితే నూకాలమ్మ ఊపిరి పీల్చసాగింది. కొంతసేపటికి ఆమె కళ్ళు తెరిచి ఎప్పుడో ఈ మూర్ఛతోనే నాకు ప్రాణం పోతుంది అన్నది. మూర్ఛ? నాకెప్పుడు చెప్పలేదే, దీనికి మందేమిటి అన్నాడు పోతరాయుడు. నల్లగొర్రె మాంసం తింటే కిందటిసారి నిమ్మళించింది అన్నదామె. నల్లగొర్రె ఈ ప్రాంతాల ఎక్కడున్నది? నల్లయ్యగాడి దగ్గర ఒకే ఒక గొర్రె ఉన్నది. వాడి ఎత్తు డబ్బు పోసినా వాడు దాన్ని ఇవ్వడు అన్నాడు పోతరాయుడు. నా ప్రాణం ఇట్లా పోవలసిందేలే అంటూ నూకాలమ్మ మూలిగి మళ్లీ కళ్ళు మూసింది. ఆ రాత్రి నల్లగొర్రెను దొంగిలించాలని పోతరాయుడు నిశ్చయం చేసుకున్నాడు. నూకాలమ్మ చచ్చిపోతే వాడు మళ్లీ కుక్క బతుకు బతకడం తప్ప మరో మార్గం లేదు. నల్లయ్య దొంగ కోసం తన కుక్కతో సహా మంద సమీపంలో మాటు వేసి ఉన్నాడు. పోతరాయుడు వచ్చి మందకు కాపలా లేరని భ్రమపడ్డాడు. మసక చీకట్లో వాడు నల్లగొర్రె కోసం పరకాయించి చూసి చివరకు గుర్తుపట్టాడు. వాడు దానికేసి గొర్రెల మధ్యగా పోతుండగా ఎక్కడి నుంచో ఒక కుక్క వచ్చి వాడి మీద విరుచుకుపడింది. వాడు హడలిపోయి గొర్రెల మధ్య నుంచి బయటికి వస్తుండగా వీపు మీద ఠపీమని కర్రదెబ్బ పడింది. చావు తప్పి కన్నులొట్టబోయి పోతరాయుడు ఇల్లు చేరేసరికి నూకాలమ్మ అప్పుడే భోజనం చేసి మంచం మీద కూర్చొని ఉన్నది. అతన్ని చూడగానే ఈ రాత్రివేళ ఎక్కడికి పోయావు? ఇంతకు ముందే నాకు నిద్ర మేలుకు వచ్చింది. ఇంత అన్నం తిన్నాను అన్నదామె. నీ మూర్ఛ ఏమయ్యింది అన్నాడు పోతరాయుడు. నాకు మూర్ఛేమిటి? కలగంటున్నావా ఏం అన్నది నూకాలమ్మ. నూకాలమ్మ తనను శిక్షించటానికే ఇలా చేసిందని గ్రహించి పోతరాయుడు అది మొదలు బుద్ధిగా ఉన్నాడు.